హాయ్ అండి. మళ్ళీ ఏందో కట్టెల బ్యాగ్ పట్టుకొని వచ్చారనుకుంటున్నారా? ఇవి వచ్చేసి యూట్యూబ్ నుంచి చూసి వచ్చిన బట్టలు అనమాట. ఇంతకుముందు ఒకసారి వచ్చాయి కదండి, వాళ్ళకి కుట్టి పంపించాము. ఇవి మళ్ళీ తీసుకొచ్చారు మనకు కుట్టమని చెప్పి. ఆ స్టిచ్చింగ్ అయితే మన స్టిచ్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ డ్రెస్కి అయితే నిజంగానే 2 లక్షలకు పైగానే వ్యూస్ వచ్చాయండి. ఇంకా ప్లస్ లైక్స్ కూడా చాలా బాగా వచ్చింది. వీడియో చాలా బాగా వైరల్ అయిందండి. సబ్స్క్రైబ్స్ కూడా ఈ లెహంగా వల్ల మనకైతే చాలా బాగా వైరల్ అయ్యి మంచి సబ్స్క్రైబ్ అయితే వచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇంతవరకు అయితే వచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఇది చూసారు కదా, లెహంగా పైన ఫ్రాక్ బ్లౌజ్ అనమాట. ఫ్రాక్ టైప్ కాకుండా ఇలా బ్లౌజ్ లాగా కుట్టించారు. చాలా బాగా నచ్చింది వాళ్ళకు కూడా. వేరే వాళ్ళు కూడా అడిగారంట, ఎక్కడ కుట్టించుకున్నారు, అడ్రస్ చెప్పండి మేము వెళ్తాము అని అక్కనైతే అడిగారంట. నిజంగానే నన్ను నమ్మి అంత దూరం నుంచి వచ్చి నాకు ఇచ్చిపోతుంది అనమాట ఈ యొక్క బట్టలు అయితేను. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి శారీ కాదండి, మనము లంగా ఓణిలాగా కుట్టించుకుంటాం కదా, అది ఆ బిట్ అనమాట ఇది. దీనికి కూడా కొంగు అనేది జాయింట్ ఇచ్చారు. శారీ మొత్తం 6 మీటర్స్ ఉంటుంది కదా, ఇది 6 మీటర్స్ అయితే లేదు, చాలా తక్కువ అయితే ఉంది. చూడండి, మహా అంటే ఒక 2.5 మీటరు 3 మీటర్లు అలా అనుకున్నాను, కానీ ఇది మాత్రము 4.5 మీటర్ అయితే వచ్చింది. ఇలా బ్లౌజ్ కూడాను సపరేట్గా వచ్చిందనమాట. ఇది ఫస్ట్ నాకైతే 2 పిల్లలు కుట్టమని అయితే చెప్పారు. లెహంగా లాగానే కుట్టమని చెప్పారు, బ్లౌజ్ సపరేట్ లాగా, ఇంకా లంగా సపరేట్ లాగా అయితే కుట్టమని చెప్పారనమాట. కానీ తర్వాత కొంచెం క్లాత్ ఏదైనా మిగిలితే 1 ఇయర్ పాపకి అయితే స్టిచ్ చేయమని చెప్పారనమాట. ఇవి ఇంకా ఈ 2 శారీస్ కూడా ఇచ్చారనమాట. ఇంకొక శారీ వచ్చేసి ఇలా థిక్ మనం పాచి కలర్ అంటాం కదండి, ఆ కలరు, ఇంకా పింక్ వచ్చిందనమాట. చీర మాత్రం చాలా బాగుంది. చీరలు మాత్రం చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు తనైతే, చాలా బాగున్నాయి. ఓవరాల్గా చీరంతా ఇలాగే ఉందనమాట. కొంగు బ్లౌజు 2 ఒకలాగా వచ్చినాయి పింక్ కలర్లో. 2 సైడ్ ఒకటే బార్డర్ వచ్చిందండి, సేమ్ ఒకటే లెంత్ బార్డర్ అయితే వచ్చింది. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉందన్నమాట శారీ. ఇదొక శారీ అనమాట. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి, వాళ్ళు పెట్టమన్న డిజైన్ అయితే ఇలాగైతే పెట్టమని చెప్పారు. ఇప్పుడు ట్రెండీగా ఇలాగే కుట్టించుకుంటున్నారు కదండి, ఫ్రంట్ బ్యాక్ సేమ్ అలాగే పెట్టమని చెప్పారు. ఇది ఇంకొక శారీ అనమాట. ఇది ప్లెయిన్ శారీ తీసుకున్నారండి. దీని పేరు కూడా నిజంగా నాకు తెలియదు, ఎవరికైనా తెలుసుంటే కనుక ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి. శారీస్ కూడా నేను ఇలాంటి చాలానే కుట్టాను, కానీ పేర్లు అయితే నిజంగా నాకు తెలియదు, అది ఏం క్లాత్ ఏంటి అనేది కూడా నిజంగా నాకు తెలియదండి. శారీ వచ్చేసి వాళ్ళకి 600 అలా పడిందంట. చాలా బాగుందన్నమాట శారీ వచ్చేసి. దీనికైతే మనకి వాళ్ళు ఏం చేశారంటే మగ్గం వర్క్ లేస్ ఉంటుంది కదా, చూసారు కదా, ఇది మగ్గం వర్క్ లేస్ అనేది తీసుకున్నారు. ఈ మగ్గం వర్క్ మొత్తం గోల్డేనండి. ఈ లేస్ అయితే శారీకి యాడ్ చేసి కుట్టమని చెప్పారనమాట. దాని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్గా వేరే తీసుకున్నారు వాళ్ళు. అది దాంట్లో వచ్చిందా లేదంటే వాళ్ళు సపరేట్గా తీసుకున్నారా అనే విషయం అయితే నిజంగా నాకు తెలియదు. ఇది ఇంకొక శారీ అనమాట. నేను ఈ శారీ ఉంది కదండి, ఎల్లో ఇంకా గ్రీన్ కలర్లో శారీ, ఇలాంటిది సేమ్ ఫ్యాబ్రిక్లో నా దగ్గర కూడా ఒకటి ఉంది. బట్ నేనేంటంటే డిజైన్స్ పెట్టుకోవడానికి కొంచెం టైం అనేది సరిపోక నేను మామూలుగానే రౌండ్ నెక్ పెట్టేసుకొని రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టుకొని అయితే కుట్టుకున్నాను. కానీ సేమ్ ఫ్యాబ్రిక్ అండి, చాలా చాలా బాగుంది. కట్టుకుంటే మనకి స్కిన్కి మొత్తము ఎలా అంటుకుంటుంది, లేచినట్టు లేకుండా అలా అంత బాగుందనమాట. నేను దీనికి కూడా ఏ డిజైన్ అనేది నేను పైన అయితే పిక్ యాడ్ చేస్తాను చూడండి. బోట్ నెక్ పెట్టి మనకి ఇంకా ఏం పెట్టద్దన్నారు, బోట్ నెక్ పెట్టి బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్స్లో పెట్టమని చెప్పారనమాట. దీనికి కూడాను ప్రిన్సెస్ కట్ పెట్టి ఇంకా నేను మొత్తం కంప్లీట్ చేసేసాను చూడండి. ఇలాగా ముందు పక్క మనం నెక్ మార్చుకుంటాం కదండి, యూనెక్ లాగా అలాగ పెట్టి బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండ్ నెక్ పెట్టాను. ఇంకా శారీకి వచ్చేసి మగ్గం లేస్ ఇచ్చాను. చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇది తొందరగా కుట్టాను, వాళ్ళు వచ్చి ఉన్నారనమాట, బయట పెట్టాను వాళ్ళని వీడియో తీసుకొని, తర్వాత ఇస్తానని చెప్పి వాళ్ళని బయట పెట్టి నేను ఇంట్లోకి వచ్చి తొందరగా అయితే వీడియో తీసుకుంటున్నాను చూడండి. దీనికి కూడా నేను పైపింగ్ అనేది ఇచ్చానండి. అన్నిటికీ బ్యాక్ హుక్స్లో పెట్టమని చెప్పారు, ఫ్రంట్ హుక్స్లు కాకుండా. ఫ్రంట్ సైడ్ ఇలా రౌండ్ కాకుండా ఇది ఒక నెక్ లాగా పెట్టాను ప్రిన్సెస్ కట్లో. చాలా చాలా బాగుంది. హ్యాండ్స్కి డిజైన్ మనకేం చెప్పలేదండి, ఇంకా అందుకని చెప్పి ఫోటోలో ఎట్లా ఉందో అలాగే పెట్టమని చెప్పారు. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్లే పాట్ నెక్ లాగా వీ షేప్ లాగా పెట్టాను. ఇంకా పైకి పెట్టానండి, బోట్ నెక్ పెట్టాను ప్రిన్సెస్ కట్లోనే. చాలా చాలా బాగుంది. అన్నిటికీ కూడాను పైపింగ్ ఇచ్చాను. చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట, చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా వాళ్ళు నాకు ఫోన్ చేసి అయితే చెప్పలేదు ఇంకా కూడాను. ఇంకా పిల్లలు చూసారు కదా, సేమ్ ఇది
ఫ్రంట్ అయితే రౌండ్గా డీప్గా అయితే పెట్టానండి. కొంచెం మీకు అంత కనపడట్లేదు అనుకుంటున్నాను, కానీ కింద కట్ వర్క్ ఇచ్చి కట్ వర్క్ దగ్గర చిన్న చిన్న పూస అయితే కుట్టానండి. గోల్డ్ కలర్ లాగా ఉంది కదా అని సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ లాగా పెడతాం కదండి, ఇది పట్టు అవడం వల్లేమో అది కొంచెం చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా నచ్చినాయి కూడా ఇవి ఇలాంటివి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్లో అయితే పెట్టాను. చాలా చాలా బాగుంది, పిల్లలకైతే చాలా బాగా ఉంటుందని అనుకున్నాను. చాలా బాగుంది కూడా. వాళ్ళని ఒకసారి అయితే నేను ఫోన్ చేసి అడగాలి అనుకుంటున్నాను. ఇది ఒక పాపకండి, ఇది చూసారు కదా, ఇది ఒక పాపకి 1 ఇయర్ పాపకి అని చెప్పారు కదా నాకు అని చెప్పి 1 ఇయర్ పాపకి ఇలా వచ్చేసి హ్యాండ్స్ లేకుండా పైన చిన్న చిన్న కుచ్చు పెడతాం కదా, అలా కూర్చోబెట్టి అయితే కుట్టాను. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది కూడా నాకైతే నిజంగానే. ఫ్రంట్ సైడ్ చిన్న పఫ్ అయితే ఇద్దాం అనుకున్నాను, కానీ నాకైతే టైం సెట్ అవ్వలేదండి, అందుకని పెట్టలేకపోయాను. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకోటి అనమాట. బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట, తాడుతో కట్టుకుంటాం కదా బ్లౌజు, అలా కుట్టాను. ఇంకా లంగా సపరేట్ అయితే కుట్టాను. హ్యాండ్స్కి మనము చిన్న చిన్న కుచ్చు అయితే పెట్టాను అనమాట. కింద క్లాత్ అనేది కొంచెం మిగలం వల్ల అది ఫ్రంట్ సైడ్ వేసాను. చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఇది నేను ఫస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ వీడియోస్లో, ఇదనమాట వైరల్ అయిన వీడియో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.